హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఎల్జీ 2026 మోడల్ టీవీస్ అయితే కంప్లీట్గా మార్కెట్లోకి అయితే వచ్చేసాయన్నమాట. సేల్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకు ఆన్లైన్లోనే ఉన్నాయి, అలాగే ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. అదే 2025కి 2026 మోడల్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ప్రాసెసర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. పిక్చర్ క్వాలిటీలో డిపెండింగ్ ఆన్ మోడల్ 10-20% ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మీరు చాలా సింపుల్గా నోటీస్ చేస్తారన్నమాట. ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేటప్పటికి 32 సెగ్మెంట్లోనే డాల్బీ అట్మాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టీసీఎల్ లాంటి ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి బ్రాండ్స్ ఏవి కూడా 32 సెగ్మెంట్లో డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేయదు. ఫర్ ద ఫస్ట్ టైం 32 సెగ్మెంట్లో డాల్బీ అట్మాస్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. అలాగే మనకి కంప్లీట్ కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారన్నమాట. అయితే వీడి యొక్క ప్రైస్ వివరాలు ఏంటి, అలాగే వీడి యొక్క స్పెక్స్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అలాగే మీరు 2025 మోడల్ పర్చేజ్ చేసుకోవాలా, 2026 మోడల్ పర్చేజ్ చేసుకోవాలా అన్న క్లారిటీ కూడా ఈ వీడియోలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. నేనే వీడియోస్ పెట్టినా మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మన ఛానల్లో స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్, అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందుతూ ఉంటారు అనమాట. అలాగే ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. లైక్ సబ్స్క్రైబ్ ఫ్రీయే కాబట్టి మీరు చేసి పెడతారు, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఫ్రెండ్స్, ముందుగా 32 సెగ్మెంట్లో వీళ్ళు లాంచ్ చేస్తున్న టీవీస్లో ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ ఎల్బీ 650. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ 32 సెగ్మెంట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో ఫుల్ హెచ్డి విఏ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 6 స్టేజ్ నేటి రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. డిఎల్ఈడీసే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్10 ప్రో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంతో పాటుగా మనకి ప్రిసిషన్ హెచ్డిఆర్ మాస్టర్ ప్రో టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు 32 సెగ్మెంట్లోనే ఈ కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దీనివల్ల మెయిన్ హైలైట్ వచ్చినప్పటికి ఏంటంటే కలర్స్ ఏవైతే ఉంటాయో కొంచెం వైబ్రెంట్గా నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఇది చూపించడం జరుగుతుంది. డీటెయిల్స్ మంచిగా యాడ్ చేస్తుంది అనమాట. పిక్చర్ క్వాలిటీని బాగా ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ఫా 5 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే దీనికి బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 280 నిట్స్ నుండి 300 పీక్ బ్రైట్నెస్తో ఈ టీవీ అయితే వస్తుంది. అది కూడా సమ్ హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రమే పీక్ అయితే రీచ్ అవుతూ ఉంటుంది. మన రెగ్యులర్గా ఏంటంటే 250 బ్రైట్నెస్ నిట్స్ అనేటువంటిది ఈ టీవీ స్టాండర్డ్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి బ్రైట్నెస్తో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి, మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో రికార్డ్ చేయడానికి ముందుగా మన షోరూమ్కి వెళ్ళి ప్రతిదీ కూడా అయితే చెక్ చేశాకనే మీకైతే చెప్పడం జరుగుతుంది. సో నో డౌట్ మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అది నాకు ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. దీంట్లో వచ్చినప్పటికీ 10 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యనమాట. 20 వాట్ ఇచ్చుంటే బాగుండేది, ఇంకా 10 వాట్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే దీంట్లో 9.1.2 అప్ మిక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో సౌండ్ క్వాలిటీ అండ్ డీటెయిలింగ్ అయితే చాలా చాలా బెటర్ అయితే ఉందన్నమాట. అలాగే మీరు సౌండ్ బర్స్ అయినా కనెక్ట్ చేసుకుంటే సౌండ్ పార్టీషన్ కూడా ద బెస్ట్ రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో 1.5 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలాగే 2 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. రెండిలో పోర్ట్ వచ్చినప్పటికి ఈ ERC పోర్ట్ అయితే ఉంటుంది. ఈ పోర్ట్ ద్వారా మనకి 1080p 60 fps వీడియోస్ అనేటువంటి వాచ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇక్కడే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కనెక్టింగ్ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అలాగే దీంట్లో వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 26 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే రావడం జరుగుతుంది. మధ్యలో సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అని రకరకాల అప్డేట్స్ అయితే రోల్అవుట్ చేస్తూ ఉంటారు అనమాట. వీడియోలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. అయితే ఈ టీవీ ఏదైతే ఉంది ఈ మోడల్, దీంట్లో మనకి మ్యాజిక్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే ఏ మ్యాజిక్ రిమోట్ ఏదైతే ఉందో లేటెస్ట్ది అదైతే కాంపాక్ట్ అవుతుంది అనమాట. మీకు కావాలనుకుంటే ఇన్స్టలేషన్ టైంలో మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే థింక్ యాప్ ఉంటుంది కదా, దాంతో అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం. మీకు కావాలంటే ఒక 3000 రూపాయలు అదనంగా పెట్టేసి లేటెస్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే పర్చేస్ చేసుకోండి. బట్ బాక్స్లో వచ్చినప్పటికీ ఐఆర్ రిమోటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ వచ్చినప్పటికీ ఎల్జీ షీల్డ్ ఉంటుంది. అలాగే ఎల్జీ ఛానల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 17,499 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 2,650 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అటు ఆన్లైన్ అన్నా సరే, ఇటు ఆఫ్లైన్ అన్నా సరే. సో ఈ డిస్కౌంట్ తీసేగా 14,849 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్ 15,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అయితే 32 సెగ్మెంట్లోనే సెకండ్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ ఎల్బీ 655. 650కి 655కి మీ డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు అనమాట. సేమ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది, అంతా సేమే ఉంటుంది. మరి డిఫరెన్స్ వల్ల ఎక్కడ వస్తుంది అంటే ఆడియో డిపార్ట్మెంట్లో వస్తుంది అనమాట. ఈ 655లోని డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మంచి సరౌండింగ్ పార్టీషన్ ఉంటుంది. ద బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు డాల్బీ అట్మాస్ సౌండ్ బర్స్ అయినా కనెక్ట్ చేసుకుంటే ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదరోజు మిగతావన్నీ కూడా AISTs అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అది దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే
వీళ్ళు 18,990 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయినా పెట్టుకుంటే 16,740 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. మన 650, 655కి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే 1,890 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ 1,800 రూపాయలు మీరు యాడ్ చేసుకుంటే డాల్బీ అట్మాస్ అయితే వస్తుందన్నమాట. మరి రెండిట్లో ఏది పర్చేజ్ చేసుకోవాలి బ్రో అంటే, సో డాల్బీ అట్మాస్ వస్తుంది కాబట్టి 1800 గురించి ఆలోచించకుండా 655 అయితే పర్చేజ్ చేసుకోండి. ద బెస్టే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అల్ట్రా ప్యానల్స్లో 2 టీవీస్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ నానో NU87, సెకండ్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ నానో NU88 అనమాట. 87 వచ్చినప్పటికి కంప్లీట్గా ఆన్లైన్లో సేల్ చేస్తుంటే 88 వచ్చినప్పటికి కంప్లీట్గా ఆఫ్లైన్లో సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 87కి 88కి మన డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు అనమాట. రెండు ఒకే విధంగా అయితే ఉంటాయి. మరి డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది అంటే మనకి రిమోట్లో ఉంటుంది అనమాట. 87 వచ్చినప్పటికి స్మార్ట్ ఐఆర్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. 88 వచ్చినప్పటికి స్మార్ట్ ఏఐ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి ఇంచెస్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. 87 ఏమో 43 ఇంచ్ దగ్గర నుండి 75 ఇంచ్ వరకు మాత్రమే సేల్ చేస్తుంటే 88 వచ్చినప్పటికి 43 ఇంచ్ దగ్గర నుండి 86 ఇంచ్ వరకు అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటాయి. అదర్వైజ్ రెండింటిలోనే కూడా సేమ్ పిక్చర్ క్వాలిటీ, సేమ్ ఆడియో క్వాలిటీ, సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేటువంటి ఏమీ కూడా ఉండదు. వెరీ 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 సూన్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మన ఛానల్లో పడబోతుంది. ఆ వీడియో అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకుండా ఉండండి. అలా మనకి ఇది 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడితో వస్తుందన్నమాట. అలాగే 6 నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలా VA ప్యానల్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. HDR10 Pro అయితే ఉంటుంది, HLG ఉంటుంది, సూపర్ అప్స్కేలింగ్తో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలా దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చినప్పటికీ నానో డీటెయిలింగ్ ఎన్హాన్సర్ అని చెప్పేసి కొత్త టెక్నాలజీతో ప్రొవైడ్ చేశారనమాట. అదే నానో అనే పేరు. అంటే మన నానో సెల్ అయితే కాదు, ఈ నానో ఎన్హాన్సర్ ఏదైతే ఉందో మనకి ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మనకి షార్ప్గా చూపించి మంచి ఎన్హాన్సింగ్ లెవెల్ అనేటువంటిది ఇదైతే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది ఉండడం వల్ల మనకి LG8200కి అలాగే NU87కి డిఫరెన్స్ అనేటువంటి అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి, బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటున్నాయి, వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి ఆల్ఫా 7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన 2025 వచ్చినప్పటికి ఏంటంటే ఆల్ఫా 5 ప్రాసెసర్ అయితే ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ఫా 7 ప్రాసెసర్ని మన బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారన్నమాట. దాని తర్వాత గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసము VRR మోడ్ 120 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుందన్నమాట. సో మంచిగా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. బట్ ఏంటంటే అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఇది క్రియేట్ చేయదని చెప్పుకోవచ్చు. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇవి మన డాల్బీ అట్మాస్తో వస్తుంది. అలా ఏ సౌండ్ పోర్ట్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ బాగుంటుంది, డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి 9.1.2 అప్ మిక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 1.5 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 26 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. దీంట్లో 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. మూడిట్లో వచ్చినప్పటికీ ఈ ARC పోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ 3 పోర్ట్లను ఉపయోగించుకొని 4K 60 fps వీడియోస్ అనేటువంటి వాచ్ చేసుకోవచ్చు. అలాగే ఒకటే USB పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది, వైఫై వెర్షన్ 5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కనెక్టింగ్ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ద బెటర్ కనెక్టివిటీతోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, 87లోనేమో ఐఆర్ రిమోట్ ప్రొవైడ్ చేస్తుంటే 88లోనేమో స్మార్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వీడియో యొక్క ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెట్టాను, మీరు ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కంప్లీట్గా అల్ట్రా ప్యానల్స్లో వీళ్ళు సేల్ చేస్తున్న స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ మనకి మినీ LED స్మార్ట్ టీవీలో వీళ్ళు టోటల్గా 5 టీవీస్ అయితే తీసుకొచ్చారన్నమాట. అందరూ కూడా ఒక టీవీ వచ్చింది, 2 టీవీలు వచ్చింది అనుకుంటున్నారు. కాదు, 5 టీవీస్ అయితే లాంచ్ చేశారన్నమాట. వీడియోకి మోడల్ నెంబర్స్ అన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చినప్పటికి LG QNED 82 అయితే ఉంటుందన్నమాట. ఇది మన ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నటువంటి మినీ LED స్మార్ట్ టీవీ. దాని తర్వాత LG QNED 85BL అయితే ఉంటుంది. అలాగే LG QNED 85BX అయితే ఉంటుంది. LG QNED 82BX అయితే ఉంటుంది. అలాగే LG QNED 86 అయితే ఉంటుంది అనమాట. ఈ 86 ఏదైతే ఉందో కంప్లీట్ హై అండ్ ప్రీమియం మినీ LED స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో గేమింగ్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ 86 ఏదైతే ఉందో ఇంకా ఆఫ్లైన్ మార్కెట్లోకి అయితే కంప్లీట్గా రాలేదన్నమాట. సో వెరీ వెరీ సూన్ వస్తుందని చెప్తున్నారు. కొన్ని షోరూమ్స్ ఏంటంటే డెమో పీసులు మాత్రమే పెట్టారు, కావాలంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి, అది కూడా 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు అనమాట. సో మీకు కావాలంటే ఒకసారి ఆఫ్లైన్ షోరూంలోకి వెళ్ళి 86 మోడల్ కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం LG QNED 82ని మన షోరూంలో అయితే చెక్ చేశాను అనమాట. ఎటువంటి బ్లీడింగ్ ఇష్యూస్ కానీ ఏమీ కూడా లేవు. పిక్చర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. మంచి పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి, డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మంచి సినిమాటిక్ ఫీల్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ సూన్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టేయండి.
అయితే మనకి ఎల్జీ QNED 82 వచ్చినప్పటికి 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్తో వస్తుంది. అలాగే నియో టెక్నాలజీతో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 120 నేటి రిఫ్రెష్ రేట్తో వస్తుంది. VRR మోడ్ వచ్చినప్పటికేమో 144Hzతో రావడం జరుగుతుంది అనమాట. HDR10 Pro అయితే ఉంటుంది, HLG ఉంటుంది, డాల్బీ విజన్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అలాగే డైనమిక్ కలర్ టోన్ మ్యాపింగ్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. ఫిల్మ్ మేకర్ మోడ్ లాంటి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మంచి పిక్చర్ క్వాలిటీతో వస్తుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగున్నాయి, మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది, డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచి సినిమేటిక్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ఫా 8 థర్డ్ జనరేషన్ AI ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. దీని యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. గేమింగ్ ఆడుకోవాలి అనుకునే వాళ్ళ కోసం HGIG ఉంటుంది, అలాగే గేమింగ్ మోడ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. VRR మోడ్ ఉంటుంది, అలాగే ALM మోడ్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 120Hzలో డాల్బీ విజన్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఫ్రీజింగ్ టెక్నాలజీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. గేమింగ్ ఆడుకోవాలి ఇంత బడ్జెట్ అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. దీనికి ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20W స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డాల్బీ అట్మాస్తో వస్తుంది. సౌండ్ పోర్ట్ టెక్నాలజీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ బాగుంటుంది, డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో టోటల్గా 3 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మూడిట్లో కూడా వచ్చినప్పటికీ ఈ IC పోర్ట్ అయితే ఉంటుంది. ఈ 3 పోర్ట్లో కూడా 4K 120fps సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకటే USB పోర్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 26తో వస్తుంది. 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. బాక్స్లోనే లేటెస్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను, మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ QNED స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇంకా లాంచ్ చేయలేదు అనమాట. నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో రికార్డ్ చేయడానికంటే ముందుగానే ఒక రీజనల్ ఆఫీసర్తో కూడా మాట్లాడానమాట. ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 monthsలో LG QNED స్మార్ట్ టీవీస్ అనేటువంటి మార్కెట్లోకి అయితే వస్తున్నాయి. అవి వచ్చాక ఒక రెవల్యూషన్ లాగా అయితే ఉంటుంది, అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేయబోతున్నాయి అని అయితే చాలా హైప్గా మాట్లాడారన్నమాట. నిజంగా అంత హైప్ అనేటువంటిది ఉంటుందా లేకపోతే నార్మల్గానే ఉంటుంది అనేటువంటిది అవి లాంచ్ చేయగా మనం అయితే మాట్లాడుకుందాం అన్నమాట. నెక్స్ట్ OLED స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా 3 టీవీస్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి LG C6 అయితే ఉంటుంది, సెకండ్ వచ్చినప్పటికి LG C6X అయితే ఉంటుంది, థర్డ్ వచ్చినప్పటికి LG G6 అయితే ఉంటుంది అన్నమాట. ఈ G6 ఏదైతే ఉందో ఇది ప్రీమియం రేంజ్ OLED స్మార్ట్ టీవీ. C6X ఏదైతే ఉందో ఇది మిడ్ అండ్ స్మార్ట్ టీవీ అన్నమాట. C6 ఏదైతే ఉందో ఇది బేసిక్ రేంజ్ OLED స్మార్ట్ టీవీ. ప్రజెంట్ మనకి అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న చూసుకున్నట్టయితే LG C6 మాత్రం అవైలబుల్ ఉందన్నమాట. మిగతా 2 మోడల్స్ కూడా ఇంకా మన మార్కెట్లో సేలింగ్ అయితే వాళ్ళు తీసుకురాలేదు, వెరీ సూన్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. ప్రీ ఆర్డర్స్ కూడా ఏమి కూడా తీసుకోవట్లేదు మిగతా 2 టీవీస్ వచ్చేటప్పటికి. నేను మీకు LG OLED EVO C6 గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మనకి 42 ఇంచ్, 48 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్, 77 ఇంచ్, 83 ఇంచులు అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది 4K అల్ట్రా హెచ్డి 120Hz నేటి రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే ఆల్ఫా 11A థర్డ్ జనరేషన్ ప్రాసెసర్తో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. HDR10 Pro ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా అడ్వాన్స్ లెవెల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. LG OLED స్మార్ట్ టీవీస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనమాట. అంత రేంజ్లో పిక్చర్ క్వాలిటీ మాట్లాడడం జరుగుతుంది. కంప్లీట్గా సినిమాటిక్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. మంచి డీపర్ బ్లాక్స్ వస్తాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. బ్రైట్నెస్ చాలా బాగుంటుంది, మంచి వివిడ్ అండ్ పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఉండడం జరుగుతుంది. OLED స్మార్ట్ టీవీస్ పర్చేస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం LG వైపే చూస్తామన్నమాట. అంత మంచి క్వాలిటీ ఇవైతే మెయింటైన్ చేయడం జరుగుతుంది. గేమింగ్ ఆడుకోవాలి అనుకునే వాళ్ళ కోసం AMD ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉంటుంది, G-Sync టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 144Hzలో VRR మోడ్ అయితే ఉంటుంది, 120Hzలో కంప్లీట్ ప్యానల్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆరామ్స్గా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, మీరు పక్కా సాటిస్ఫై అయితే అయిపోతారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 40W 2.2 ఛానల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి డాల్బీ అట్మాస్తో వస్తుంది, సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మంచి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మన బాక్స్లోనే లేటెస్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కనెక్టివిటీ పరంగా అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. వెరీ సూన్ నేను మీకు LG OLED 2026 మోడల్ని 2025 మోడల్ని కూడా కంపేర్ చేస్తూ ఒక వీడియో తీసుకొస్తాను. మీరు OLED స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకోవాలంటే ఆ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకుండా ఉండండి అనమాట. ఇది కంప్లీట్గా LGలో 2026లో వచ్చినటువంటి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. అయితే 2025 మోడల్ పర్చేస్ చేసుకోవాలా, 2026 మోడల్ పర్చేస్ చేసుకోవాలా అనే డౌట్ ఉంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీకు LG UA8200 ఉందనుకోండి, అది మీకు అప్రాక్సిమేట్లీ 26,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది. 43 ఇంచ్ అంటే మాత్రం మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు 27,000 రూపాయలు దాటేసిందంటే మాత్రం మీరు
NU87 అయితే పర్చేజ్ చేసుకోండి. అది మీకు ద బెటర్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఏముందిలే బ్రో ఒక ₹2000 డిఫరెన్స్‌కి మేము కొత్త మోడలే తీసుకుంటామంటారా? వెల్ అండ్ గుడ్. మీరు పక్కా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు అర్థమైంది కదా! ఎప్పుడు కూడా ఓ ₹2000 ఎక్కువైనా సరే లేటెస్ట్ జనరేషన్స్ వైపు మనమైతే ఉండాలన్నమాట. ఇది టోటల్‌గా ఈ వీడియో వచ్చినప్పటికి. మీకేం డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇది మన వాట్సాప్ నంబర్. మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలంటే మాత్రమే ఇక్కడ మెసేజ్ చేయండి. అంతే తప్ప ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వాలంటే మాత్రం కామెంట్ సెక్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే మీరు మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అంతా కూడా యాక్టివ్‌గా ఉండండి. అలా మెయిన్ వచ్చేటప్పటికి మన టెలిగ్రామ్ పేజ్ అయితే జాయిన్ అవ్వండి. ద బెస్ట్ ప్రైస్‌కి ఏమైనా డీల్స్ ఏమన్నా వస్తే నాకు నేను కానీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆరామ్స్‌గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎటువంటి జంకో గాని, ఎటువంటి చెత్త ఏమీ కూడా అక్కడైతే ఉండదన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారని అయితే నాకు తెలిసింది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. డైలీ చూసే మొక్కమే కదా! సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్టివ్ కింద అయితే ఉంటుందన్నమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.